కార్తీక దీపములాడెను పాడెను కూడెను నేడు కన్నెల మనసుల వెలిగెను వెన్నెల కన్నుల వెన్నెల చిన్నెలు చూడు ఎద ప్రేమిదలు వెలిగెను జ్యోతులు కాంతులు చెలికెను వెలుగులు చూడు మది మమతల మధువులు ఒలికెను చూడు సొగసులు విరిసెను చూడు ఇది మధుర మధుర సుధల కథల తననం 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 నం 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 తం తనననం తనానన తం తనననం 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 వరలక్ష్మి తాను వరమిచ్చే నేడు వనితల ఎదలు పులకించి చూడు అమ్మను కొలిచి సన్నిధి నిలిచి ఆశలు తీరగరేరగరండి ఆనందగానము వినిపించే మనసే జ్వలించే తీయగి నేడు సుందరగానం మంజులయాగం మధురాతి మధురము ప్రణయ వేదము హృదయపు తలుపులు తెరిచెను నేడు తం తనననం తనానన తం తనననం 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 కొలువున్నదేవి కరుణించరావే ఆనందయోగం కలిగించి పోవే ఏదైనా పలికే నీతి గానం సాగిన భావము మదిలింది జగమే నిన్ను స్తుతించు కోరిన యోగం దొరికేదెప్పుడు మిలమిల మెరుపుల కార్తీక దీపములాడెను పాడెను కూడెను నేడు కన్నెల మనసుల వెలిగెను వెన్నెల కన్నుల వెన్నెల చిన్నెలు చూడు ఎద ప్రేమిదలు వెలిగెను జ్యోతులు కాంతులు చెలికెను వెలుగులు చూడు మది మమతల మధువులు ఒలికెను చూడు సొగసులు విరిసెను చూడు ఇది మధుర మధుర సుధల కథల తననం 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 నం 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 తం తనననం తనానన తం తనననం తం తనననం తనానన తం తనననం తం తనననం సని సదా సమాగపామని పదామపా మాకిక్కడ ఏ లోటు లేదు. అయినా కూడా ఒకే ఒక్కటి,
పూజలు కర్మలు చేయటానికి ఒక శాస్త్రి గారే తక్కువయ్యారు. రామశాస్త్రి గారు రావటం వల్ల ఆ లోటు కూడా తీరిపోయింది. ప్రతిరోజు హోమం పూజలు చేయటానికి ఓ గది ఉంటే చాలు. మేమిద్దరమే కదా, ధారాళంగా సరిపోతుంది. ఇంకా ఏమైనా కావాలంటే? అయ్యో, ఇంకేం అవసరం లేదండి. మా విష్ణు ఉన్నాడు కదా, నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అందువల్ల ఈ మధ్యకాలంలో మంచం మీద మాత్రమే పడుకుంటున్నాను. ఉదయాన్నే స్నానానికి కొంచెం వేడినీళ్ళుంటే చాలు. మిగతావన్నీ విష్ణు చూసుకుంటాడు. వచ్చేసారు అందరూ. రా, ఇదిగో మా అమ్మాయి భాగ్యలక్ష్మి. ఇప్పుడు గుళ్ళో పాట పడిన అమ్మాయే కదా. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. గుంపులో గోవిందా. నాన్న, గుంపులో గోవిందేమి కాదు, నేనేగా పాడను. నేనేగా పాడను. అదిగో అదే నా కూతురు ఇందుమతి. నమస్కారం. ప్రసాదం ఇవ్వు. అయ్యో, దీపు నా ఒంటికి పర్వాలేదు, ప్రసాదమేగా. ఇదంతా విష్ణు తినేస్తాడు. లోపలికి తీసుకెళ్ళు. నాన్న, స్వీటు. అయితే ఏంట్లే, ప్రసాదమే కదా. ఈ వంకతోనే స్వీట్లు తినగలం. తప్పకుండా తప్పకుండా. ఇవన్నీ తినడానికి ఎవరున్నారు? నాన్న కూడా తీపంటే పడదు, ఇష్టం ఉండదు. ఈ ప్రసాదం 1-2 రోజులకేం కాదు. అయితే అక్కడ పెట్టండి. ఇంకేమైనా కావాలా? ఇక్కడ అందరి ఇళ్లలోనూ పూజ సామాన్లు సర్ది పెట్టేది మేమే. పూజకు పువ్వులవి కావాలి కదా. ఈ ఇల్లంతా శుభ్రం చేసింది మేమే. అది మంచి పనేగా. ఇప్పటికి నాకేం అక్కర్లేదు, అవసరమైతే చెప్తాను. మమ్మల్ని వెళ్ళమంటారా? సరే. ఎంతరో మహాను భావులు, ఎంతరో మహాను భావులందరికీ వందనము. ఎంతరో మహాను భావులందరికీ వందనము. ఎంతరో మహాను చందురు వర్ణుని అంద చందమున హృదయ అరవిందమున జూజి బ్రహ్మానందమనుభవించువా. ఎంతరో మహాను సా సని 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 పాపని సరి గరి 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 సా
గరి సని ఎంతరు మా తర్వాత పాట పాడేది నీకోసమా ఇంకెవరైనా వినాలనా? అవును, వినాలనే. ఎవరు వినాలి? నువ్వేనే. ఏమైంది? నాకు తెలీదు. ఇవ్వండి. అయ్యో, అది రావుడి. అది రావుడి అండి. వదిలేయండి. అదే ఇటు విసిరేయండి. ఇటు. అయ్యో వద్దు, రావద్దు. మీరు రానక్కర్లేదు. అక్కడి నుంచే విసిరేయండి. చాలు, విసిరేయండి. అయ్యో ఇలా విసిరేయండి. అలా కాదు. అయ్యో ఎలా చెప్పాలి? దాన్ని ఇలా ఇలా చేసి గట్టిగా విసిరేయండి. అంతే, అలాగే విసిరేయండి. ఎక్కడ పెట్టాను? ఇంట్లో ఒక్క వస్తువు కూడా పెట్టిన చోటు ఉండదే. ఎన్ని బొట్లను కొనడం, ఎక్కడ పోతాయో ఏంటో. ఉదయం నుంచి మహారాణి గారికి కళ్ళే కనపడడం లేదు. ఏమన్నావు? ఏం లేదు, అక్కడే ఉంటుందంటున్నాను. అవును, ఎక్కడెక్కడో పడేస్తుంటారు. శాస్త్రి గారికి పాలిచ్చి రమ్మని మీ నాన్నగారు చెప్పి వెళ్లారు. అయ్యో, ఈ నాన్నకు అసలు ఏమీ తెలీదు. అదేటివు వదులు. శుచి శుభ్రత లేకుండా నువ్వు తీసుకెళ్ళిస్తే వాళ్ళు కోపడతారు. ఇవి అభిషేకం కోసం. నేను శుభ్రంగానే ఉన్నాను. ఇవ్వు. నీ శుచి శుభ్రత వదులు. అయ్యో, అక్కడ పెట్టు. సారీ, పొద్దున్న నదిలో ఓణి జపం చేసుకుంటున్నప్పుడు నేనేమి చెడగొట్టలేదు కదా. ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం? అదంతా చేయకముందే అడుగుండాలి. నేనేమి చేయలేదు. ఆ ఇందో రాధా కలిసి. ఎవరైనా సరే ఆడవాళ్ళన్న తర్వాత
కాస్త ఓర్పు అణుకువ ఉండాలి. మా ఊళ్ళో అమ్మాయిలైతే ఈ విధంగా ఉండరు. ఓహో, మీ ఊరు ఆడవాళ్ళు మాత్రం ఎలా ఉంటారేంటి? ఎలా ఉన్నా మీలా ఉండరు. అదే, కావాలంటే కాఫీ పెట్టమన్నారు. ఎవరు? నాన్న. ఆ? మా నాన్న. పెట్టివు, ఇక్కడెవరు వద్దనలేదే. అక్కడ కాదు, ఇక్కడ పెట్టమన్నారు. ఓహో, ఇలా చూడు, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వేమీ శ్రమ పడక్కర్లేదు. కాఫీ అక్కడ పెట్టు. లక్ష్మి, టౌన్కి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? చెప్పోవే, నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను, తెలియట్లా? నువ్వు పెట్టవే. సరే, టాటా. అయ్యో, నేను మర్చిపోయాను, నాకు కొన్ని వస్తువులు కావాలి. ఎందు ఆగవే. ఎందు బండి ఆపడవే, బండి ఆపను. ఎందు, నేను అడిగినప్పుడు ఏమీ వద్దన్నావుగా? అయ్యో, నేను మర్చిపోయానే, బండి ఆపను. నాకు కుంకుమ కావాలి. ఏంటి కుంకుమ? కుంకుమ ఏ కలర్? రెడ్ కలర్. తర్వాత 2 డజన్లు గాజులు కావాలి. పట్టుకోవే. అయ్యో, అది కింద పడిపోయింది. వదిలేసేవేంటి? సరే, ఇవ్వు. సరే, ఇదిగో ఆది గాజు, మంచి డిజైన్ చూసి తీసుకురావే. అలాగే. కోతి గాడిద, రావే, వస్తావా? నీ పని చెప్తాను. నువ్వు నీ స్టైలు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఓ, తమరా? నేననుకున్నాను ఆ కుంటి గుర్ర బండెక్కి అలాగే ఎగురుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయారని. ఇంకో ఆయన పక్కనున్నారుగా, అందుకే బండి ఆపకుండా వెళ్ళిపోయి ఉంటావు. నువ్వు నీ స్టైలు తగలడా. సారీ లక్ష్మి. సరే గాని, ఎక్కడెక్కడికి వెళ్ళారేంటి? ఎక్కడికి వెళ్తాం? విష్ణు అన్నయ్య ఏవేవో కొన్నారు. ఓహో, విష్ణు అన్న. అందుకే ఇక్కిలించుకుంటే తోడుగా వెళ్ళావా? నేను బయట నించున్నాను. బట్టల షాపుకు వెళ్ళినప్పుడు మాత్రం లోపలికి వెళ్ళాను. పట్టు సెలెక్ట్ చేయడానికి పిలిస్తేను. ఓహో, పట్టు సెలెక్ట్ చేయడానికి నువ్వు పట్టు ఎక్స్పర్ట్వా? కంచె నుంచి దిగొచ్చావా ఏంటి? అన్నయ్య రమ్మంటే నన్నేం చేయమంటావు? ఏమి చేయక్కర్లేదు. పిలవగానే ఊపుకుంటూ వెళ్ళడానికి సిగ్గులేదట నీకు? చిచ్చి చిచ్చి, పెళ్లి కావలసిన పిల్లవి ఒక మగాడితో బట్టలు కొట్టు వరకు వెళ్తావా? చచ్చ. తర్వాత నా పర్చేస్కి చాలా సాయం చేశారు. ఓహో, గోపహెల్. ఇవిగో గాజులు, కుంకుమ. ఇంకేమన్నారు? ఎవరు? అదే మీ విష్ణు అన్నయ్య. నాతో ఇంకేమంటారు? కుంకుమ నచ్చిందో లేదో చెప్పు. ఏ గాడిద, బుద్ధుందా నీకు? ఎర్ర కుంకుమ కదా తెమ్మనను,
పచ్చబొట్టు పెట్టుకోవడానికి నేనేమైనా పచ్చపొచ్చదన్నా? అవునులే. పట్టు సెలక్షన్ కి కబుర్లు చెప్పుకోవడానికి నీకు టైం సరిపోయేదో. ఇది నాకేం అక్కర్లేదు. నువ్వే నీ మొహానికి పూసుకో. లక్ష్మి, నేను చెప్పేది వినొద్దు. నేనేమి విన్ను. అయ్యో, అది నేను కొనలేదు. నిజంగా నేను కొండం మర్చిపోయాను. విష్ణు అన్నయ్య జ్ఞాపకం చేశారు. లక్ష్మికి పచ్చరంగే చాలా బాగుంటుంది అన్నారు. వద్దంటే అవతల పడేద్దాం. ఏ కలర్ అయినా తీసుకున్నాం కదా, ఎందుకు వేస్ట్ చేయడం? సరే, నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చాను. ఏంటి? ఏం లేదు, పచ్చరంగు అంటే ఇష్టమని. అవునవును, పచ్చరంగు. ఆ మొహానికి కూడా కాస్త పచ్చరంగు పూసుకుని డోలు వాయించేవాడిని పిలిచి రోడ్లో డాన్స్ చేస్తూ వెళ్ళావంటే నక్కలోళ్ళు అనుకుని కాస్త చిల్లర పడేస్తారు. అయ్యో, పచ్చరంగు నాకు బాగుంటుందని తీసిచ్చి. ఎవరు? మీరే. నేనా? నాకు పచ్చరంగు బాగుంటుందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయితో ఎందుకు చెప్పడం? నేనెవరితో ఏం చెప్పలేదు, ఏది ఇచ్చి పంపలేదు. నీ పచ్చ కలరు, నీ వేషం. అయ్యో, ఏ కోతి, నన్ను మోసం చేస్తావా? చెప్తావేంటి? లక్ష్మి, ఏంటి? పచ్చరంగు గురించి చెప్పలేదు, కానీ విష్ణు అన్నయ్య ఇంకో విషయం చెప్పారు. ఏంటి? ఏమన్నారు? చెప్తే కోపడవుగా? లేదు, కోపడ్డా. కానీ మళ్ళీ అబద్ధం చెప్పమంటే నీ కాళ్ళు విరగొడతాను. చెప్పు, చెప్పవే. విష్ణు అన్నయ్య చెప్పింది నేను అలానే నీతో చెప్తే నీ కోపం వస్తుందేమోనని. ఏంటి? విష్ణు అన్న చెప్పింది? చెప్తాను, చెప్పు. వదలండి, చెప్పు. విష్ణు అన్నయ్య నువ్వు చాలా అందంగా ఉంటావన్నారు. ఏంటది? నిన్నెప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తోందన్నారు. ఓహో, అలా అన్నారా? అవును లక్ష్మి, అలాగే అన్నారు. కానీ నీకు కోతి చేష్టలు ఎక్కువట, అందుకని ముక్కు తాడు వేయాలన్నారు. లక్ష్మి, లక్ష్మి, చూసావా? అలమేలక్క దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఓ, అక్క దగ్గర నుండి లెటర్ రాగానే తమ్ముడు తెగ సంబరపడు. అవును, మేమంతే సంబరపడతాను. కొంచెం ఉండు, చదువుతాను, నువ్వు విను. శంకర, నీకు నా అనంత కోటి ఆశీర్వాదములు. నీకోసం నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అరే, అక్కకి తమ్ముడి మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం. కస్తూరుకో, చదివేది విను. పార్థసారథికి ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్, చాలా మంచి కుర్రాడు, వెరీ బ్రిలియంట్. కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు. ఓకే, ఇంకేం కావాలి? తల్లి కొడుకులు కారులో హాయిగా తిరగొచ్చు. మా అక్కయ్య ఎంతకాలం కష్టపడిందో తెలుసా నీకు? ఇలాగైనా సంతోషంగా ఉండని. కారు ఇచ్చారు, అందువల్ల మన ఊరి అమ్మవారి గుడిలో పూజ చేయించాలి. నీ గురించే. ఉండు. భాగ్యలక్ష్మి కుశలమేనా? ఏదైనా పొరపాటు చేస్తే బెత్తంతో దండించాలి అంటారు. అలా అని మీరు నిజంగానే బెత్తంతో దండించవద్దు.
తను మనందరికీ గారాల పట్టి కదా. ఒరే శంకరా, నీ దొట్టి మట్టి ఇంతే సంగతులు. ఇట్లు మీ ప్రియమైన అక్కయ్య అలమేలు. అయిందా? ఇవ్వండి, నేను చదువుతాను. అది ఒరే శంకరా, నీ దొట్టి మట్టి బుర్రా, నీకు అస్సలు ఏమీ తెలీదు, అందుకే ఇంత వివరంగా రాస్తున్నాను. ఇంకా ఉంది. నువ్వేదైనా చేసే ముందు నీ ముద్దుల కూతురు చెప్పినట్టు చేసావంటే అంతా సవ్యంగా జరుగుతుంది. తను మన ఇంటి మహాలక్ష్మి, తామర పువ్వులాగా ఎంతో కళగా ఎంతో కూడా కల్పించి రాసింది మాత్రం చదవకుండా దాటేచ్చా? ఈ ప్రియమైన తమ్ముడిని తిడుతూ రాయకుండా అత్త ఎప్పటివరకు ఒక లెటర్ రాసుంటుందా? అదే మా అక్కయ్య అంటే. అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఎత్తుకొని పెంచింది తనే. నన్ను తిట్టే హక్కు ఒకే ఒకళ్ళకుంది, అది మా అక్కయ్యకే. అర్థమైంది. పాపం తను ఎప్పుడు చల్లగా ఉండాలి. పూజ గురించి రాసింది కదా, శాస్త్రి గారితో మాట్లాడాలి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్ స్వాహా. మడి, అయ్యో అపవిత్రం చేసావు. ఇవి పూజకు తీసుకెళ్లి నీళ్లు. అపవిత్రం చేస్తాను. ఏంటంటే ఏమన్నారు? నా గురించి ఏమన్నారు? అదే గడుగ్గాయతో. నాకు కొవ్వెక్కువైందా? నాకు ముక్కు తాడు వేయాలా? ఉండండి మీ పొంచం. ఈ ఆటలన్నీ నా దగ్గర వద్దు, నువ్వు వెళ్ళి పూజ. అక్కడ పూజ జరుగుతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా కానివ్వండి. ఏయ్, నన్ను ముట్టుకోకూడదు. దేవుడు కోపం వచ్చినా సరే ఆ అమ్మాయితో మీరేం చెప్పారో తెలుసుకోకుండా నేను వదిలిపెట్టను. లేదా ఒక్క పంచపాత్ర కడగడం కోసమని ఈ బావుల నీళ్ళన్నీ తోడేసినా సరే నేను వదిలిపెట్టను. సరే చెప్తాను, అక్కడికి వెళ్ళి నుంచో. పర్వాలేదు, చెప్పండి. చెప్తాను. నాన్న నాన్న. ఓహో, గొప్పవారే. అయ్యో, చెప్పనా? చెప్పండి. నీలాలని కనులు నేరేళ్ళు, మరుని వింటి బాణాలు నీ చూపులు, సంపెంగ పువ్వుని నాసికము, పున్నమి బింబము నీ వదనం, పగడములాయను అధరములు, నవశంఖము కంఠము అతి మధురం, మదనుడి నిలయాలు కలచాలు, కాముడి ఆలయం నీ దేహం.
చేతులు పద్మములు జగనమే శూన్యమౌ గగనమ్మయే నీ నాభితీరము మది సదనం ఊరులూరించు అలజడులు దేవి నీవే రతి సగరం నీ శిల్ప సౌందర్యం అతి మధురం మన్మథ గమ్యం నీ అందం మోహన సదనము నీ దేహం నీ గాత్రపు పరిమళం సుమగంధం మాటలు చాలవు నిను కొలువా దేవలోకమేలేటి దివ్య సుందరి ఓ దివ్య సుందరి ఓ దివ్య సుందరి ఊహల్లో తేలిపోకు. ఇది సాక్షాత్ ఆ దేవిని వర్ణించి పాడింది, నీ గురించి కాదు. ఓం హిరణ్యపాత్రం మద పూర్ణం దదాతే మదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతే. పూజ చాలా బాగా జరిగింది. అన్నీ సవ్యంగానే జరిగాయి, దైవానుగ్రహం ఉంది. ఇదిగోనమ్మా, ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మాయికి కుజిదోషమనే కదా చెప్పారు? అవునవును. అందువల్ల తొందరగా వివాహం కావాలంటే రోజు పూలమాల కట్టి శ్రీకృష్ణ భగవానుడికి వెయ్యాలి. అది నీవే స్వయంగా చేయాలి, అప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. అట్టుకోండి. సరిగ్గానే పట్టుకుంటున్నావు, నువ్వే సరిగ్గా లేదు. సరిగ్గా పట్టుకోండి, అన్ని కింద పడిపోతున్నాయి. సరే, ఇంతమంది కింద ఏం ప్రయోజనం? సరిగ్గా వేయి లక్ష్మి. ఇదిగో పట్టుకో. ఇక్కడ పువ్వులు లేవు, అవి చాలా. మిమ్మల్ని వచ్చి మీ పని చెప్తాను. వస్తున్నాను, ఉండండి. ఇదిగో వస్తున్నాను.
ఆగండి ఆగండి. వెళ్ళి పాలిచ్చి రావాలి. బాగా పొద్దుపోయింది. ఈరోజు నువ్వే తీసుకెళ్ళవు. నాకు శుచి శుభ్రం లేవంటావుగా. వద్దు, చెప్పింది చేస్తే చాలు. నువ్వే తీసుకెళ్ళవే. పాలు. లక్ష్మి ఎక్కడ? పువ్వులు మాల కడుతూ పాటలు పాడుకుంటూ కూర్చుంది. అందుకని నేను పంపిందా? నేను వెళ్ళననే చెప్పాను, కానీ లక్ష్మి ఈ లోకంలో ఉన్నట్టుగా తెలియడం లేదు. చూడండి, మీరు పాలు తీసుకొని పాత్ర తిరిగిచ్చేస్తే బాగుంటుంది. నాకు బోలెడన్ని పనులున్నాయి. ఇవి నైవేద్యానికి పెట్టాల్సిన పాలు. లక్ష్మినే తీసుకురమ్మను. వెళ్ళు. ఇకపైన వెళ్ళమంటుంటే. నువ్వే తీసుకువెళ్ళు. ఎవరు లేరు అక్కడ? ఆయన అక్కడే ఉన్నారు. మరి నువ్వు రాలేదని నా మీద అరిచారు. పాలు కాదు, అవి తీసుకొచ్చి ఆవిడ్ని తప్పకుండా చూడాలట. త్వరగా వెళ్ళు. ఇదిగో, దేవుడి పూజ ఆపకూడదట. తలకు మించిన పనులున్నాయి. ఇప్పుడు పోయి
సర్వం దాసోహము నాయి ప్రేమానందం ప్రియ ఉద్యానము రారమ్మంది బంధం నీ ప్రణయమే నా ప్రణవము సాగే శృంగారంలో దాగిందమ్మో మోహం రేగే ఉయ్యారంలో సోళిందమ్మోడిందం సొగసరి సంగీతం గడసరి సమ్మోహం బృందావనమంతా రాధారమ్య సుఖం సరిగమ సంధ్యారాగం ప్రేమానందం గుండెల్లోన మ్రోగే స్వరం మధుర భావం ప్రణయ వేదం ఆనందనందనం కన్నయ్యారా వెన్నెలేదురాయి కన్నయ్యారా బృందావనమే పిలిచే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి శాంతి శాంతి. దీపారాధనలో నూనె పోయి ముట్టుకోకు, దూరంగా నుంచో. నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. నీ మనసు చేసే పని మీద లేదు, మంత్రోచ్చారణంలో లేదు, కేవలం మొక్కుబడిగా ఒల్లిస్తున్నావంతే. అది నీకు తెలియటం లేదా? బ్రహ్మచారివే కదా నువ్వు. బ్రహ్మచర్య వ్రతదీక్ష అంటే ఏమిటి అర్థం? బ్రహ్మచర్య వ్రతంలో చెప్పినట్టుగా వ్రతదీక్ష చెడకుండా మనో నిగ్రహంతో ఏకాగ్రతతో యోగ స్థితిలో ఉండాలి. చెప్పిందంతా పెడచెవిని పెట్టావు కదూ? లేదు లేదు. గురువే సర్వలోకానాం అనే శ్లోకాన్ని చెప్పు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా నీకు? చదివింది మర్చిపోకుండా దృఢ సంకల్పంతో ఉండడానికి. అందుకే ఈ శ్లోకాన్ని వల్లిస్తూనే ఉండు. గురవే సర్వలోకానాం ఇక్కడ కాదు, బయట వర్షంలో తెల్లవారేదాకా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. పూర్వజన్మ బంధము ఉంది. వివాహానికి అధిపతి అయిన శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ దంపతులు అయినప్పటికీ కూడా పొంతలు ఉండకపోవచ్చు. యోగంలు పెళ్లి జరిగినప్పటికీ కూడా కష్టాలు తప్పవు అని అర్థం. దానికి ఏదైనా పరిహారం ఉందా శాస్త్రి గారు? పరిహారం ఉంది. దాన్నే కదా నేను చూస్తున్నాను. ముందుగా వినాయకుడికి పూజ చెయ్యాలి, కాళహస్తికి వెళ్ళి రావాలి, వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చాలి. తర్వాత వీటన్నిటినీ మించి ఇంకొక కార్యం ఉన్నది. మీరు ఇరువురూ కలిసి నేను చెప్పిన చోటికి వెళ్ళగలరా? మీరిద్దరూ తిరుపతి వెళ్ళి పాపనాశనంలో స్నానం చేసి స్వామివారికి అంగప్రదక్షిణాలు చేసినట్లయితే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ సంసార జీవితం సుఖంగా ఉంటుంది.
గుండె నిండి పొంగుతుంది ప్రేమ భావము అదే దేవరాగము తుళ్ళి తుళ్ళి మౌన వీణ పలికి మోహము అదే దేవరాగము ప్రణయ దేవత పర్వమేయవా మధురదామే తీర్చి వెళ్ళవా ప్రేమ కానుక అందుకోవయా తీపి వేడుగా జ్వలించి చేసే మాయా గుండె నిండి పొంగుతుంది ప్రేమ భావము అదే దేవరాగము తుళ్ళి తుళ్ళి మౌన వీణ పలికే మోహము అదే దేవరాగము మధుర స్వప్నలోకము మనకు సొంతమాయలే ఎదలోన మృదువీణ పలికే మన్మధుని స్వభావమే మదిని దాటి దూకెలే సోయగాలు దొంగిలించు వేళే నేడు తుళ్ళి 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 మౌన వీణ పలికి మోహము అదే దేవరాగము గుండె నిండి పొంగుతుంది ప్రేమ భావము అదే దేవరాగము తీరగా సేద తీరదీయగా భ్రమరము పగ తీరిపోయే స్వేద వేద గానమే స్వీయ రాగమాయగా తనువుల తొలుత మూల మదనుడి సొంతం గుండె నిండి పొంగుతుంది ప్రేమ భావము అదే దేవరాగము తుళ్ళి తుళ్ళి మౌన వీణ పలికి మోహము అదే దేవరాగము లక్ష్మి ధైర్యంగా ఉండు. ఆ దేవుడికి మనల్ని కలిపిన ఆ ప్రకృతికి శక్తి ఉన్నది నిజమైతే ఎవరూ మనల్ని విడదీయలేరు. కొంచెం ముందుకు పోనీ బాబు. అది చూడు ఆ ముగ్గు వేసిందే ఆ వాకిట్లో ఆపు 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 రామా. ఇదిగోనయ్యా 30 రూపాయలు, మిగతా 5 రూపాయలు ఇచ్చే. మీదేనమ్మా బోని 5 రూపాయలు కలిపేవాడి. గొడవ చేస్తావని రైల్వే స్టేషన్ లోనే ఖచ్చితంగా మాట్లాడని 25 రూపాయలు ఇస్తానని
ఇవ్వరా 5 రూపాయలు. గడ్డి రేటు పెరిగిందమ్మా, 5 రూపాయలు కలిపేయండమ్మా. వచ్చే దారిలోనే గడ్డికి రేటు పెరిగిపోయింది ఏమిట్రా? 5 రూపాయలు ఇవ్వరా. 5 రూపాయలేగమ్మా అడిగింది. నీకు 5 రూపాయలు. నువ్వు మాట్లాడకుండా ఊరుకోరా. నీకు తక్కువే కావచ్చు, నాకు 5 ఎక్కువే. మూర పువ్వులకే 5 రూపాయలు పోస్తున్నావు. ఇవ్వరా 5 రూపాయలు. మాట్లాడు ఊరుకోనే మాట్లాడతానుగా. ఏంటి నువ్వు 10 ఇవ్వు, నేను 5 ఇస్తాను. చిల్లర లేదమ్మా. చిల్లర లేదంటున్నాడు. ఏమిటి చదువుకుంటున్నావు? ఇదిగో పో. ఉదయాన్నే వీడు బండెక్కే చూడు. వీడి కుంటి కూరమును జానకి అయిపోయిందనుకో. ప్రయాణం బాగా జరిగింది అక్క. ఈ రోజు ఎలా ఉంటుందో ఏంటో. అయ్యో నా బ్యాగ్. అయ్యో నా చెప్పులు. అయ్యో అబ్బా. ఇంకేమీ మర్చిపోలేదు కదా? ఏం లేవులే. అబ్బా ఏంటక్కయ్య ఇది? నువ్వు వస్తున్నట్టు ఒక టెలిగ్రామ్ పంపితే నేనే స్టేషన్కి వచ్చేవాడిని కదా బండి తీసుకొని. నిన్ను చూడాలనిపించింది, వెంటనే ఆఖరి బండి పట్టుకుని వచ్చాను. కూర్చోడానికి కూడా చోటు దొరకలేదు. కాళ్ళు కడుక్కుంటుంది. కింద పెట్టవే. ఈ పిల్ల ఎవరు? తను ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ ఉంటుంది. పేరు జానకి. ఏం కులం? మానవ కులం. ఓ కమ్యూనిస్టా? పొగరుగా మాట్లాడేవంటే ఆగాగు. ఇదిగో ఈ లోపల పెట్టు, వెళ్ళు. రాకయ్య. ఎలా మాట్లాడుతుందో చూసావా? చిన్నపిల్ల కదా. రా కూర్చో. ఎరా శంకరం, ఈ పిల్ల వంటగాని చేస్తుందేమిట్రా? ఈ అమ్మాయా? భలేదాను అక్క. తను వంట చేస్తే నేను భోజనం చేస్తానా? ఆచారాలకి ఎలాంటి లోటు రాని. నువ్వు చెప్పింది వేదం లాగా పాటిస్తున్నాను. ఎవరు? ఎవరని చెప్తే వదులుతాను. వదలవే. వదలను. నేను అప్పుడే అనుకున్నానులే. ఏది నిన్నొక్కసారి కళ్ళారా చూసుకొని ఇంకా పసితనం పోలేదనుకో. బాగా పొడిగెదిగావు. నీ ముందే చెప్పకూడదు గాని ఒరే శంకరా, లక్ష్మి చాలా అందంగా ఉందనుకో. నాదిష్టే తగిలేలా ఉంది. ఎరా శంకరం, ఇదేమిట్రా దీని చేతులకి మెడకి నగలేమి వేయలేదా? అవిగో ఉన్నాయిగా. ఇవి కాదురా, అవన్నీ పెట్టిలో దాచిపెట్టుకుంది. అబద్ధం. ఆడపిల్లలు పువ్వులు నగలు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. వెళ్ళి అవన్నీ పెట్టుకురా. అత్తయ్యని కళ్ళారా చూసుకొని. కాఫీ తీసుకురా అత్తయ్య. అయ్యో రామా, స్నానం చేయకుండా కాఫీ తాగడమా? ఎరా శంకరం, స్నానం చేయకుండా ఏమైనా నోట్లో వేసుకుంటానట్రా? నేను కూడా అంతే అక్కయ్య. స్నానం చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా. నాన్నా, ఇప్పుడే కదా వేడి వేడి ఇడ్లీలు కారపొడితో తిన్నారు. ఏరా అబద్ధం చెప్తున్నావా? గొంతులో గరగరలాడుతుంటేను కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యావందనం చేసి పలహారం లాగించేశాను. మరి నిన్న తిన్నది? నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. ఊరుకు బయలుదేరతాను. రేపు ఉదయాన్నే వెళ్ళి టికెట్ బుక్ చేసుకురా. రేపేనా? ఏంటి అంత తొందర? 2 నెలలు ఇక్కడ ఉండి హాయిగా రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. భగవంతుడా, పార్థసారథి ఒక్కడే ఉంటాడురా. అయితే ఏమిటట? వాడేమన్నా చిన్నపిల్లాడా? అసలు విషయం అదేరా. ఇప్పుడు వాడికి ఎంత వయసో తెలుసా? నువ్వేం మావయ్యోరా, 28 ఏళ్ళు వచ్చాయి. అందుకని లక్ష్మికి వాడికి వెంటనే వివాహం జరిపించాలని నేను అనుకుంటున్నాను. జాతకం తెలిసిందే కదా, అందుకని జోసుని కలిసి ముహూర్తం కూడా పెట్టించుకొచ్చాను. వచ్చే నెల 10వ తారీఖు. అక్క, వచ్చే నెల 10వ తారీఖు అంటే పెళ్లి పనులకి టైం లేదు కదా. అయితే ఏమిటి, నువ్వా పెళ్లి చేసుకోబోతున్నావు? అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఊరికే నిలబడితే చాలు. నోరు ముయ్యరా. ఇన్విటేషన్లు వేయించడానికి రేపే ఏర్పాటు చెయ్యి. అయ్యో రేపేనా? ఏం చెయ్యొద్దు, అన్నీ నేనే చూసుకుంటాను. నీకేం తెలీదు. వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళైనా తీసుకురాగలవా? అయితే వెళ్ళి తీసుకురా. ఇప్పుడేనా? నేను ఇప్పుడు మాత్రం వేసుకోవాలి. వెళ్ళి తీసుకురా. వేడి నీళ్ళు పట్టుకురా. త్వరగా వెళ్ళరా. లక్ష్మి, అక్కయ్యకి కాసిన వేడి నీళ్ళు అంటివు. అక్కయ్య ఊరికే చూసి వెళ్ళడానికి రాలేదు. మరి ముహూర్తాలు పెట్టుకుని వచ్చింది. ముహూర్తాలు ఎందుకు నాన్న? పెళ్లికే. పార్థసారథి ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు కదా. ఆ వేడి నీళ్ళు.
ఇప్పుడే అంత తొందర ఏమిటి? అదే నాకు అర్థం కావటం. అయినా ఇంత తొందర పెడితే అలా కొంచెం ఆలోచించుకునేవద్దు. నానా శంకరం, ఇదిగో వస్తున్నా. ఆవిడకి అసలు కోపం ఎక్కువ. వస్తున్నాను. చీరలవి అక్కడే కొనుక్కోవచ్చు. నువ్వు లక్ష్మిని తీసుకుని వైజాగ్ వచ్చేయి. ఏమిట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు తిరిగి నుంచున్నావు? అదేం లేదు. అది కొంచెం చెబుదామని. ఏమిటి? అదే పెళ్లి గురించే. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది. అది ఆల్రెడీ నిర్ణయించిందే. అయినా కూడా ఇంకేదైనా ఆలోచన నీ మనసులో ఉందా? ఉంటే చెప్పు. చెప్పరా, నీ మనసులో ఏముందో చెప్పు. చెప్పకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను ఈ ఇంటి పక్కనే రాను, వెళ్ళిపోతాను. నన్ను వదిలు. ఇంకెప్పుడు ఇంటికి రాను. నన్ను పోనీ. కూర్చో, నా మాట విను. నేను ఆ ఉద్దేశంతో లేదక్కయ్య. మరి ఏ ఉద్దేశంతో అన్నావు? అక్క, లక్ష్మి హఠాత్తుగా నాకు దూరం అవుతుందంటే లక్ష్మిని వదిలి నేను దూరంగా ఉండాలంటే కాస్త అయ్యో అదా. అది ఇంకో ఇంటికేం వెళ్ళడం లేదే, మన ఇంటికే కదా. నువ్వు అక్కడికే వచ్చి ఉండొచ్చు, లేదంటే వాళ్ళిద్దరినీ కాపురం పెట్టేసి నేనే ఇక్కడికి వచ్చి నీతో పాటే ఉండొచ్చు. ఏమిటి? ఏంట్రా? సరే, కాస్త నవ్వు మొహంతో చెప్పరా? సరే నక్కయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మట్టి బుర్ర. నువ్విలా ఎంతకాలం పూజా కార్యక్రమాలు వాయిదా వేస్తావు? గ్రామస్తులు ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు కల్పించి ఆశ్రయం ఇచ్చింది వాళ్ళ పూజలు కర్మలు చేయడం కోసమే. మనం వివరంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది నాన్న. అయినా మనకంటూ ఓ బాధ్యత ఉంది కదా, ఇంకా వాయిదా వేయటం మంచిది కాదు. అంతేకాకుండా నాకు వయసు మీద పడుతోంది. నువ్వు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తుంది. ఆ స్థాయికి నేనింకా నువ్వు చేయగలవు. రుద్రాభిషేకం చేయగలిగిన సమర్థత నీకుందని నాకు తెలుసు. ఇకపై గ్రామస్తులెవ్వరినీ నిరాశపరచకూడదు. సుబ్రహ్మణ్యం గారు, ఈశ్వర శాస్త్రి గారు ఇంతకుముందే ఇక్కడికి వచ్చి వెళ్ళారు. లక్ష్మికి వివాహం నిశ్చయించారట. పురోహితునిగా వివాహాన్ని జరిపిస్తానని వాళ్ళకి మాటిచ్చాను. కావాలంటే నీవే అది నిర్వహించు. ప్రారంభమే శుభకార్యం అయితే మంచిది కదా. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకుంటాయి. నాన్న, నా వల్ల ఇది సాధ్యం కాదనిపిస్తోంది. నాన్న, మీరేగా చెప్పారు ఒక పురోహితుడు అవ్వాలంటే మనసు పరిపక్వత చెందాలని. దానికి నాకింకా సమయం రాలేదు. నువ్వెవడరా అది నిర్ణయించడానికి? నన్ను బలవంతం చేయకండి. స్వతంత్రంగా ఓ శుభకార్యం చేయడానికి నేను చెయ్యగలననే నమ్మకం నీకుండాలి. ముందు నువ్వు తెలుసుకో. శిష్యుడి సమర్థతను తీర్మానించవలసింది గురువే. నాన్న మీరేం చెప్పినా వింటాను, కానీ ఇది నా వల్ల కాదు. చెప్పింది చేస్తే చాలు. నాన్న, ఇది నా వల్ల సాధ్యం కాదు. సరే, నేను మాటిచ్చిన కార్యక్రమం కదా, నేనే నిర్వహిస్తాను. నాన్న, ఏమైంది నాన్న? ఎవరికి నాన్న లెటర్? కొంతమందికి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, కొంతమందికి ఇన్విటేషన్ పంపితే చాలదు, ఉత్తరం కూడా రాయాలి. ఇటు చూస్తే పెళ్లికి రోజులు దగ్గర పడుతున్నాయి. నేను ఒక్కడిని ఎన్నేం చేయగలను? అయితే అంతా నిర్ణయించుకున్నారా నాన్న? నిర్ణయించుకేం చేయమంటావు చెప్పు. అక్కయ్య మాటకి తిరుగుందా? ఏకంగా ముహూర్తానికి డేట్ ఫిక్స్ చేసుకొచ్చింది. ఏంటి విషయం? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎప్పటికైనా వెళ్లాల్సిందేగా. నీకు దూరంగా ఉండాలంటే నాకు కష్టంగానే ఉంటుంది. నువ్వు లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉండగలనో నాకే అర్థం కావటం లేదు.
అందుకని ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఉంటావా? నాన్న, నాకిప్పుడు పెళ్ళొద్దు నాన్న. ఏంటమ్మా ఇది? ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు పుట్టినప్పుడే నిర్ణయించావు, నీకు తెలియదా? నా సంతోషమేగా మీకు ముఖ్యం. అవును, అందులో సందేహం ఏముంది? అయితే నాన్న, నాన్న నాకు మాట ఇవ్వాలి. ఏంటి? నేను ఒకరిని ఇష్టపడుతున్నాను నాన్న. ఎవరతను? విష్ణు. విష్ణుని. నాన్న, పిచ్చిదానా, అతను ఎవరో నీకు తెలుసా? ఎవరో ఒక శాస్త్రి గారి కొడుకు, కేవలం పురోహితుడు. అయితే ఏమిటి నాన్న? నువ్వు అనుకుంటున్నట్టు అంత తేలిక కాదు. పెళ్ళంటే సాధారణమైన విషయం కాదు. నాకు ఆయనే కావాలి నాన్న. నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోవడానికి నువ్వెవరు? మరి నన్ను అడిగేగా మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను నిన్నెందుకు అడగాలి? నువ్వు ఒప్పుకుంటే చాలు, నిర్ణయించేది నేను. ఆ హక్కు నాకే ఉంది. అందుకని ప్రేమించడం తప్ప నాన్న? లక్ష్మి, ఈ వయసులో లేనిపోయిన ఆశలు మనసులోకి వస్తూ ఉంటాయి. పర్వాలేదు, మర్చిపోమ్మా. మర్చిపోనగానే మర్చిపోగలనా నాన్న? నేను నిర్ణయించుకున్నా. ఏమని? నాన్న అంగీకరించాలి, సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. వీల్లేదు, అది అసంభవం. సరే, అయితే నేను ఆయనతో వెళ్ళిపోతానా? ఏంటి? విష్ణుతో నేను వెళ్ళిపోతాను అంటున్నాను. ఏం చూసావే? వాడుతూ వెళ్ళిపోతావా? వెళ్తాను, 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 వెళ్తాను. పోవే, ఎవరితో వెళ్ళిపో. పోవే, పోవే. ఎందుకు ఆపేశారు? కొట్టండి, చంపండి, చచ్చినా నేను మారను. కొట్టండి, కొట్టి చంపేయండి. పోయి ఇక్కడి నుంచి పో. పోయి చావే, పో. తలుపు తెరవండి. తలుపు తెరవండి. నాన్న
ఏంటి నాన్న నాన్నకేమైంది? విష్ణు త్వరగా రండి. నాన్న తలుపు తీయడం లేదు. నాన్న 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 నేను లక్ష్మిని. నాన్న తలుపు తీయండి. లక్ష్మి లక్ష్మి వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. విష్ణు, లక్ష్మి తల్లి లేని బిడ్డ. ఆడపిల్లలకి ఎప్పుడు మొండి పుట్టుదల ఎక్కువ ఉంటుంది. కానీ నువ్వు సత్కర్మలు వేదాలు తెలిసిన పురోహితుడి కొడుకువి. నీకన్ని విషయాలు తెలుసు. ఒక తండ్రి మనసు నువ్వు అర్థం చేసుకోగలవు. మేమనుకున్నట్టుగానే లక్ష్మి పెళ్లి జరగాలి. లేదంటే చావు తప్ప నాకు మరో మార్గం లేదు. మరో మార్గం లేదు. విష్ణు, నువ్వే చెలికొరులే సవరించి సుందరిని అలరించి పూల జడవేసి మల్లె మాల తూరిమి పూల జడవేసి మల్లె మాల తూరిమి సింగారించండి నవవధూతాను. చెలికొరులే సవరించి సుందరిని అలరించి పూల జడవేసి మల్లె మాల తూరిమి పూల జడవేసి మల్లె మాల తూరిమి సింగారించండి నవవధూతాను. చెలిమోమో శశిబింబం వరుణికి వలపుల బంధం. చెలిమోమో శశిబింబం వరుణికి వలపుల బంధం. ప్రియ సుకుమారిని వధువును చేసి ఆభరణముల అలరించండి చెలికొరులే సవరించి సుందరిని అలరించి పూల జడవేసి మల్లె మాల తూరిమి పూల జడవేసి మల్లె మాల తూరిమి సింగారించండి నవవధూతాను.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఏంటి శాస్త్రి గారు తాళి పుట్టించి కూడా మంత్రం చెప్పట్లేదు? అవును, ఎందుకు అర్థం కావడం లేదు. మంత్రం చెప్పండి శాస్త్రి గారు. ఏమైందో ఏమిటో అర్థం కావట్లేదే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగ సంజీవ శరద శతం. మాంగళ్య బంధన ముహూర్త సుముహూర్తోస్తు. Just marvelous. Very nice. Beautiful. సో భాగ్యం, ఫస్ట్ నైట్ కోసం మనం ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాట్ టు డూ? ముహూర్తాలు చూసి ఫస్ట్ నైట్ ఫిక్స్ చేయాలనేది మన కులంలోనే ఉంది కదూ? వాట్ ఏ క్రేజీ ఐడియా. ఏంటి నచ్చలేదా? వాట్ టు డూ? అలవాటైపోయింది. I just can't help it, you know. అదలా వచ్చు. నేనంటే నీకు ఇష్టమే కదా భాగ్యం. ఏంటేమి మాట్లాడవు? నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, నేనే మాట్లాడతాను. Yes. నాకు వినిపిస్తుంది. నీ మనసు చెబుతూ ఉంది. ఏంటో తెలుసా? మై డియర్ పార్థసారథి, ఐ లవ్ యు అని. మనం మన ఫస్ట్ నైట్ ని కాస్త వెరైటీగా జరుపుకోవాలి. టోటలీ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. సి, నేను కుక్క తాగాను. ఎప్పుడు నువ్వు? మనం పాత పద్ధతులన్నీ మార్చేద్దాం. ఏమంటావు? తాగు భాగ్యం. Come on. తాగు. Come on. You have wasted my drink. ఏంటి భాగ్యలక్ష్మి ఇది? సరే కానీ మీ నాన్న తాగుతాడా? లేదు. నేను నమ్మను. ఆయన పెద్ద విద్వాంసుడు కదా. పెద్దవాళ్ళందరూ నోటోరియస్ డ్రంకర్స్ అని చెప్తారు. మా నాన్నగారు తాగరు. ఆయన ఉత్తమ బ్రాహ్మణుడు. ఓహో, ఎవరే బ్రాహ్మణుడు? నేను చెప్తాను. బ్రహ్మత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఎందుకు అలా చూస్తున్నావు?
అవన్నీ బ్లడీ నాన్సెన్స్. భాగ్యం, ఇది నా వీక్నెస్. ఇలాంటి వీక్నెసెస్ నాకు ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, విమెన్, ఆడవాళ్ళు, అందంగా ఉండే ఆడవాళ్ళు. నాట్ మై ఫాల్ట్, యు నో. వాళ్ళందరికీ నేనంటే క్రేజ్. వాట్ కెన్ ఐ డూ? ఎందుకంటే నేను మగాని కదా. ఇది తప్పని నాకు అనిపించట్లేదు. వాట్స్ యువర్ ఒపీనియన్? మాట్లాడు భాగ్యం, కమ్ ఆన్. నీతో నేను ఒక విషయం చెప్పాలి. కమ్ ఆన్, టెల్ మీ. నేను కమ్ ఆన్, స్పీక్ అవుట్. నేను ఒకరిని మనసారా లవ్ చేసావు, రైట్? గ్రేట్, జస్ట్ గ్రేట్. నువ్వు నీ మనసుని ఒకరికి ఇచ్చేసావు కదూ. వండర్ఫుల్. ఇప్పుడే నాకు నీ మీద నా గౌరవం ఎంతో పెరిగిపోయింది. కనీసం రొమాన్స్ లేకపోతే వాట్స్ లైఫ్ ఆఫ్టర్ ఆల్? అదే మా ఊర్లో ఒక... నో, నేను ఇప్పుడు నిన్న విషయం గురించి అడగలేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా, మనం ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. వాట్ ఏ ఫెంటాస్టిక్ ఫస్ట్ నైట్, యు నో. గుడ్, రియల్లీ గుడ్. సో గుడ్ నైట్. సీ యు ఇన్ ద మార్నింగ్. ఎప్పుడొచ్చారు? జస్ట్ నౌ. భోంచేశారా? థ్యాంక్స్, చేశాను. పాపం, నా కోసం వెయిట్ చేసి నీకు బోరు కొట్టింది కదూ. లేకపోతే 4-5 రోజులు నా బాధ తప్పిందిలే అని సంతోషపడ్డావా? నేనేమి అలా అనుకోలేదు. నో, ఐ కెన్ బిలీవ్ ఇట్. కొద్ది రోజుల పరిచయంలోనే నీకు అర్థమైంటుంది కదా నేను ఒక ఎక్సెంట్రిక్ నని. ఒకవేళ నువ్వు అలా అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్. నేనెప్పుడు అంతే. సరే గాని భాగ్యం, నా గురించి నువ్వు తలుచుకున్నావా? చెప్పు.
ఏం మాట్లాడవేంటి? కానీ నేను ఇలా కాదు, ఎప్పుడు నీ ఆలోచనలతోనే గడిపాను. ఏంటి, నన్ను నమ్మడం లేదా? ఐ విల్ ప్రూవ్ ఇట్. ఆ సూట్ కేసు లేవు. ఓపెన్ చేయి. ఆ ప్యాకెట్ తీ. నీకోసమే కొన్నాను. ఓపెన్ చేసి చూడు. ఇది వేసుకున్నట్టు నువ్వు అర్థంగా ఉంటావు. ఐ వాంట్ టు సీ యు ఇన్ దిస్. నాకొద్దు, నేను ఇది వేసుకోను. ఈ డ్రెస్ వేసుకుని ఒక చిన్న పిల్లలాగా. నాకొద్దు, భాగ్యం, నా కోసం డ్రెస్ వేసుకో. అందంగా ఉంటావు. ఇప్పటివరకు నేనేమైనా అడిగాను? ఈ డ్రెస్ వేసుకోమనే అడుగుతున్నాను. నిన్నే అర్థం చూడాలి. ఐఎమ్ యువర్ హస్బెండ్. I have got every right. Hey. నాకొద్దు, నేను ఇది వేసుకోను. Please. ఓకే ఓకే వేసుకో. అదే నా గురించి ఎవరుకుంటారు? Bullshit. You can't escape from this. నేను దాని గురించి దిగలేను. Come on. Come on. Hey. ఒక్కసారి వేసుకో. Hey, Bhagyo, open the bloody door! Don't insult me! Bhagyo! Bhagyo! Open it, zombie! Shut! భాగ్యం, భాగ్యం, అమ్మా భాగ్యం, భాగ్యం. ఏమిట్రా బార్దు? అమ్మా భాగ్యం కడు తిరిగి పడిపోయింది. ఏంటో తెలియలేదు, బొళ్ళు కాలిపోతుంది. హై టెంపరేచర్. లజ్జు, ఏమైంది? అయ్యో, ఒళ్ళు కాలిపోతోందే. పార్దు, నువ్వు వెళ్ళి మాలతి డాక్టర్ని తీసుకురా. ఓకే. లజ్జు, లజ్జు, దేవుడా నేనేం చేయను? లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరవమ్మా. భగవంతుడా, లక్ష్మిని కాపాడు నాయనా. లక్ష్మి, దేవుడా నా బిడ్డను కాపాడు. లక్ష్మి, కళ్ళు తెరవమ్మా. ఏమైందమ్మా? చూడమ్మా, లక్ష్మి ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు. ఒంటి మీద స్పృహ లేదు. బాగా జ్వరంగా ఉంది. భగవంతుడా,
మాలతి ఎలా ఉందమ్మా? భయపడ్డానికి ఏమీ లేదు. అమ్మా, మీరిద్దరూ బయట వెయిట్ చేయండి. లక్ష్మిని చెకప్ చేయాలి. రా బాబు. పార్థు, 10 రూపాయలు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరా? శ్రీనివాస, మా లక్ష్మిని కాపాడు, నీ కొండకొస్తాను. మాలతి, ముందు నువ్వు నాకు స్వాలి. ఎందుకు మాలతి? అలమేల మంగమ్మ నాయనమ్మ కాబోతోంది. కంగ్రాచులేషన్స్ పాదసారి, నువ్వు తండ్రి కాబోతున్నావు. అమ్మా, స్వీట్ నాకు మాత్రమే కాదు, పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వాలి. చాలా రోజులుగా ఆశపడ్డావుగా మనవడు కావాలి మనవడు కావాలని. నీ ఆశ నెరవేరింది. అట్ లాస్ట్ ఎవడికో పుట్టబోయే బిడ్డొచ్చి నన్ను నాన్న అని పిలవబోతోంది. ఎగ్జైటింగ్, రియల్లీ ఎగ్జైటింగ్. భార్యని ముట్టుకోకుండానే ఒకడు తండ్రి కాబోతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బాగుండేది. యు నో వై? చెప్తాను. నా జీవితంలో నేను శారీరకంగా ఏ ఆడదాన్ని సుఖపెట్టలేను. ఎందుకో తెలుసా? భాగ్యం, నేను సంసారానికి పనికిరాను. ఏదో ఒకరోజు ఈ విషయం నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ ఈ పరిస్థితిలో, ఈ సిచ్యువేషన్లో నన్ను క్షమించండి. వద్దు. నీకు పుట్టబోయే బిడ్డని చూడాలని ఎంతగానో తప్పిస్తూ ఉంది మా అమ్మ. నువ్వు సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈశ్వర, అందరూ. నాకు సహాయం చేస్తావా? ఈ విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. దయచేసి ఒక్క సహాయం చెయ్యి. ఈ ఒక్క సహాయం చెయ్యి ప్లీజ్. ప్లీజ్ భాగ్యం, ప్లీజ్. ఎవరు ఎవరు కావాలి? హరిహర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారా? డాడీ, మీకోసం ఎవరో వచ్చారు. అది అలాగే ఆడాలి. మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. కాపాడినాయన. తీర్థం తీసుకోండి. ఓం మహాభగవతి దేవతాభ్యో నమః. ఓం నమో రాధమతయే. ఓం నమో రాధమతయే. నమో గణపతయే. నమ ప్రమదపతయే. నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే దేవసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అరే సుబ్బారావు, స్కోర్ ఎంతరా? 55-2. ధోని ఇరగదీస్తున్నాడు. ధోని ఇరగొడకపోతే నేను ఇరగొడతానుట్రా. బుడుద్దాయి, నోరు మూసుకొని ఆడ చూడరా. నమో రాధపతయే. నమో గణపతయే. నమ ప్రమదపతయే. నమస్తే లంబోదరాయ. నాన్సెన్స్.
హరిహర సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అండి. చెప్పండి. నో 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 రేపు మంత్రి గారింట్లో పూజ, తర్వాత వారి అల్లుడు గారింట్లో పూజ, ఆ తర్వాత ఆయన చిన్నింట్లో పూజ. February 31 ఫ్రీ. కావాలంటే ఆ రోజు వచ్చి మీకు పూజ చేస్తాను. నేను ఊటీ వెళ్ళబోతున్నాను. అక్కడికి వచ్చి కావాలంటే మీరు లిస్టు తీసుకోండి, నాకు మాత్రం అడ్వాన్స్ పంపించండి. వివరాలన్నీ ఫోన్లో చెప్పాను కాబట్టి ఇక ఉంటాను. సర్వమంగళ మంగళ్యే శివే. వాడొక్కడ చాలరా మనల్ని గెలిపించడానికి. త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక మీద మీరు భేషుగ్గా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. స్వామి, జాతక ప్రకారం నా పొజిషన్ ఎలా ఉందంటారు? సూపర్, అంతా సూపర్. దీంట్లో దక్షిణ బాగా పెట్టండి. నాశనమైపోండి, అమోఘంగా ఉండండి. సరే స్వామి, మేము వెళ్ళొస్తాం. మంచిది మంచిది, వెళ్ళరండి. సన్నాసులు వెళ్ళిపోయారా? ఏం కావాలి? పూజకంతా టైం లేదు. జాతకం కావాలంటే టక్కని చూసి పంపించేస్తా. అందుకోసం నేను ఇక్కడికి రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? పూజ చేయడానికి నాకు టైం లేదు. అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత రాపో. నేను రామశాస్త్రి గారి అబ్బాయిని. నా పేరు విష్ణు. రామశాస్త్ర? విజయనగరం రామశాస్త్రి గారు. విజయనగరం? ఓ రామశాస్త్రి గారా? కూర్చో కూర్చో నాయన కూర్చో. ఓ మై గాడ్, రామశాస్త్రి గారు పెద్ద వేద విద్వాంసులు. ఆయన నాకు గురువు గారితో సమానం. అవును, ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? భద్రాచలంలో ఉన్నారు. బతకడం చేత కాని మనిషి. నేను కూడా ఆయనతో కొంతకాలం గడిపాను. ఆయన దయ వల్లే నేను ఇంత విద్య నేర్చుకొని ఇవన్నీ సంపాదించగలిగాను. యూనో విష్ణు, ఈ వైజాగ్లో మంత్రం చెబితే డబ్బే డబ్బు. ఏ మంత్రమైనా చెప్పుకో, చివరిలో స్వాహ అని చెబితే చాలు, అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా సాటిస్ఫై అయిపోతారు. నేను చేసే పూజా విధానాన్ని చూసే మంత్రి గారే స్వయంగా ఇచ్చిన బిరుదు ఘనపాటి అని. ఇప్పుడు ఏమైంది? వైజాగ్లో ఘనపాటి అని పేరు చెప్తే చాలు, బిజినెస్ అంతా షోయే కదా. కానీ ఇది బిజినెస్ కాదే. ఓ, నువ్వు మీ నాన్నగారిలాగే ఉన్నావే. సరే గానీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? తీర్థయాత్రల నుంచి. కాశీ, హరిద్వార్, రిషికేష్, కొద్ది రోజులు కాంచీపురంలో ఉన్నాను తిరుగు ప్రయాణంలో. పుణ్యక్షేత్రాలన్నీ చూసొచ్చావు. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళుదూగాలే. కాదు, మీరు కొన్ని రోజులు ఉండాల్సిందే. లీలా లీలా, నిన్ను పిలవటానికి ఇంత రాగం చేయాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, విజయనగరం రామశాస్త్రి గారని. వారి కుమారుడు ఈయన. నమస్కారం. అక్కడున్న వేద పాఠశాలనే కదా మీరు పనిచేశారని చెప్పారు? విష్ణు కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. చాలా మంచిది. హాయ్, ఐఎమ్ కోకిల. కోకి అని పిలుస్తారు. అమ్మ అన్ని విషయాలు చెప్పింది. గ్లాడ్ టు మీట్ యూ. పేరు విష్ణునారాయణ. మీరు తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పినప్పుడు ఇలా ఉంటారని నేను ఊహించలేదు. ఇంత చిన్న వయసులో మీకు కాశీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ప్రత్యేకంగా ఏమీ లేదు. పుణ్యక్షేత్రాలన్నీ చూడాలని. నో, అవన్నీ ఒట్టి మాటలు. చూడటానికి ఎన్నో మంచి స్థలాలున్నాయి. నన్ను చెప్పమంటారా? ఒకటి స్పిరిచువల్ వే, ఆధ్యాత్మిక మార్గం, లేకపోతే మనశ్శాంతి కోసం. వీటిలో ఏది? ప్రశ్న జవాబు మీరే చెప్పారు. వీటిలో రెండోది అనుకోండి.
మనశ్శాంతి, మెంటల్ పీస్. తర్వాత అది లభించిందా? అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. అవును, మీకేమిటంత ప్రాబ్లం? ఎనీ ప్రెస్టేజ్ ఇష్యూ? అదేం లేదు. నాకు సంబంధించినంత వరకు ఏ ఎంగేజ్మెంట్ లేకపోతే చాలా బోర్. ఆ బోర్ నుంచి తప్పించుకోవడానికే నేను మోడలింగ్ చేస్తున్నాను. దట్ కీప్స్ మీ బిజీ అండ్ హ్యాపీ. నారాయణ శుభ్రాందే శుభం యోగవీదం పరమం పవిత్రం ఆయుష प्रथम दिवसे प्रेदम् आवाहयामि द्वितीय दिवसे प्रेदम् आवाहयामि चतुर्दिवसे प्रेदम् आवाहयामि पंचम दिवसे प्रेदम् आवाहयामि षड्दिवसे प्रेदम् आवाहयामि सप्तम दिवसे प्रेदम् आवाहयामि లక్ష్మి, నిన్నింక విధవరాలి వేషంలోనే ఎలా చూడగలనే తల్లి. పార్థసారథి ఎంత దారుణం చేసిపోయారా! అయ్యో శంకరం, నేను బ్రతికి ప్రయోజనం లేదురా. నా ప్రాణం పోయినా బాగుండేదిరా. అయ్యో లక్ష్మి తల్లి, అయ్యో అమ్మా, అమ్మా, అయ్యో. ఆచమనీయం అవి దాని మీద వేయి. ప్రాణాయ స్వాహ. ज्ञानाय स्वाहा.
ఏమిటిలా పిచ్చి పెట్టిందా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు, కార్యక్రమాన్ని చెడగొట్టకు. కన్న కొడుకుని సవిటిగా మార్చి క్రతువు చేయించడమేనా మీ ధర్మం? మీరాయనకి వేదాన్ని నేర్పించింది ఇలా చూడటానికేనా? లేదు, నాన్ననేవి అనొద్దు. ఎవరి బలవంతం మీద చేయట్లేదు. నేనే స్వయంగా చేస్తున్న కార్యం ఇది. వద్దు, నా విష్ణు సవిటి అవ్వకూడదు. మీరు సవిటి అవ్వకూడదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు దీనికి ఒప్పుకోను. నేను దీనికి ఒప్పుకోను. నేను దీన్ని భరించలేను. లక్ష్మి, ఏమైందమ్మా నీకు? ఆచారాల్ని వ్యతిరేకించకూడదు. రామ్మా, రా. ఏమైందమ్మా నీకు? క్రతువుని జరిపించని, లేదంటే నా కొడుకు ఆత్మ శాంతించదు. లక్ష్మి, శాంతించదు. రామా, రా. నా బిడ్డకు తండ్రి ఇంకా చావలేదు. తన తండ్రి బ్రతికే ఉండగా వీడికి ఇంకో కర్మ చేయాలి. లక్ష్మి, ఏమిటో నువ్వు? లేదు నాన్న, లేదు. మీకు తెలీదు. అది ఒక్కరికి మాత్రమే తెలుసు. చనిపోయారే పాప ఆ మనిషికే. నా మాట ఇది అందరికీ తెలియాలి. ఇక్కడ జరిగే కార్యానికి సవిటిగా తీసుకొచ్చారే ఆయన ఎవరో మీకు తెలుసా? లక్ష్మి, ఇది నిజం. ఆ దేవుడి మీద ఒట్టు. ఆ రోజు ఆయుష్మాన్ బాబాను దీవించారే, అది వేరెవరో కాదు, మీ కొడుకే. వీడేనండి మన అబ్బాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? గుండు చేయించుకోవాలా? తెల్ల చీర కట్టుకోవాలా? ఇంకా నేనేం చెయ్యాలి? జీవితాంతం విధవరాలుగా ఉండిపోమన్నా ఉండిపోతాను. నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. నాకే శిక్ష విధించినా అనుభవిస్తాను. అగ్రహారీకులందరి ముందు పరువు పోయింది కదరా, లోపలికి తీసుకువెళ్ళు. నీకు పిచ్చిగానే ఎక్కింది ఏమిటే? లోపలికి పద. మీ తండ్రి కొడుకులిద్దరికి ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డారు? కార్యం పూర్తయిపోయిందిగా, వెళ్ళండి ఇక్కడి నుంచి. నిన్ను కూడా కలిపే చెప్తున్నాను. అంతా నాశనం చేశావు కదరా నికృష్టుడా. పోరా ఇక్కడి నుంచి. లక్ష్మి, లక్ష్మిని వదులు. తనని వదులు. వదులు.
గుండె నిండి పొంగుతుంది ప్రేమ భావము అదే దేవరాగము తుళ్ళి తుళ్ళి మౌన వీణ పలికి మోహము అదే దేవరాగము ప్రణయ దేవత పర్వమీయవా మధురదామే తీర్చి వెళ్ళవా